హాయ్ ఆల్. సో టుడే మనం ఫెయిర్ వేజ్ లేబర్ లాలో ఫెయిర్ వేజ్ అంటే ఏంటి అనేది చూద్దాం. యాక్చువల్‌గా ఫెయిర్ వేజ్ కమిటీ అనేది ఇండిపెండెన్స్ తర్వాత ఈ ఫ్యాక్టరీలో లేబరర్స్‌కి సాలరీ చాలా తక్కువ వస్తోంది అనేసి గవర్నమెంట్ భావించి దే హ్యావ్ మేడ్ దిస్ కమిటీ. Which is why this is Fair Wages Committee 1948. So whenever we are starting to write about this, write this completely with the year name, name and the year. Fair Wages Committee 1948. సో అసలు ఫెయిర్ వేజ్ అంటే ఏంటి? బేసిక్ గా ఇప్పుడు మినిమం వేజ్ అనేది ఒకటి ఉంటుంది. మినిమం వేజ్ అంటే విచ్ ఇస్ రోటీ కప్డా మకాన్, ఫుడ్, క్లోతింగ్ అండ్ షెల్టర్, రైట్? షెల్టర్. సో దీన్ని ఇంతవరకే వీడు సంపాదిస్తాడు ఆర్ ఇంతకన్నా తక్కువ సంపాదిస్తాడు. ఇది రీచ్ అవి అంతే సంపాదిస్తాడు. సో వాడికి లెటిస్తే రోజుకి 100 రూపాయలే వస్తుంది, అంటే నెలకి 3000 వస్తుంది. సో హీ కెనాట్ మేక్ గుడ్ అమౌంట్, ఐ మీన్ గుడ్ లివింగ్. దాన్ని మినిమం వేజ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి లివింగ్ వేజ్. లివింగ్ వేజ్ అంటే ఏంటి? హీఈస్ హ్యాపీలీ లివింగ్ విత్ ఆల్ లావిష్ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్. వాడు కారు కొంటాడు, ఇల్లు కొంటాడు, విల్లా కొంటాడు, ప్లాట్ కొంటాడు, 2 3 ఇల్లులు కొనుక్కుంటాడు. యూనో, హీఈస్ లివింగ్ హిస్ డ్రీమ్స్. సో ఈ రెండిటి మధ్యలో ఉండేదాన్ని ఫెయిర్ వేజ్ అంటాడు. ఓకే, సో ఫెయిర్ వేజ్ ఈస్ నథింగ్ బట్ this is greater than minimum wage and lesser than living wage. అంటే కాలేజీకి ఎక్కువ, ఐ మీన్ కాలేజ్కి తక్కువ, కాన్వెంట్కి ఎక్కువ, సంథింగ్ లైక్ దట్. ఓకే, నౌ దీన్ని ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఈ ఫెయిర్ వేజెస్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ ఫెయిర్ వేజ్ ని ఎలా డిటర్మిన్ చేస్తాం, ఎలా, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ టు say to what are the factors on this? So first one వచ్చేసి ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్, అంటే వర్క్ డన్ బై ద వర్కర్, రైట్? ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ అంటే ఏంటి? లెట్ us సే మిస్టర్ రవి అనేవాడు ఒకడున్నాడు. వీడు హీఈస్ మేకింగ్ 100 shirts per day or 100 shoes per day or some 100 items per day వాడి ఫ్యాక్టరీలో, రైట్? అండ్ మిస్టర్ రమేష్ అనేవాడు ఇంకొకరిని పెట్టుకుందాం, ఆర్ లెట్స్ సే ఎక్స్, మిస్టర్ ఎక్స్ అనేవాడు ఉన్నాడు. నౌ దిస్ పర్సన్ ఈస్ మేకింగ్ 50 shirts or 50 shoes or 50 something, no? సో సంథింగ్ ఇన్ ద సెన్స్ వాళ్ళ ఫ్యాక్టరీలో జరిగే ప్రొడక్టివిటీ ఈ ప్రొడక్షన్ తక్కువ ఉంది ఇక్కడ. సో ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ ని బట్టి వేజెస్ ఉంటాయి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. ఫస్ట్ ఫ్యాక్టర్ అంటే ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్, దట్ ఈస్ లైక్ వర్క్ డన్ బై ద వర్కర్. సో ఆ లేబర్ ఎంత వర్క్ చేస్తే వాడికి అంత సాలరీ ఇవ్వాలి అని. సెకండ్ పాయింట్ వచ్చేసి సేమ్ జాబ్ సేమ్ పే. ఓకే, విచ్ ఈస్ లైక్ ప్రివేలింగ్ వేజ్ ఇన్ సిమిలర్ ఇండస్ట్రీస్. అంటే సేమ్ జాబ్ సేమ్ వే అంటే లెట్ us సే ఒక లొకాలిటీ ఉంది. ఈ లొకాలిటీలో 2 టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఓకే, బోత్ ఆర్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఇన్ ద సేమ్ లొకాలిటీ. నౌ సేమ్ జాబ్ సేమ్ పే అంటే ఈ దాంట్లో లెట్ us సే పర్ మంత్ 15,000 వస్తుంది. ఓకే, అండ్ దీంట్లో 8,000 ఇస్తున్నారు, రైట్? సో విచ్ ఇస్ నాట్ ఫేర్ ఇనఫ్, రైట్? ఎందుకంటే రెండు సేమ్ కంపెనీస్, రెండు దగ్గర దగ్గరగా ఉన్న లొకాలిటీలో ఉన్న ఇండస్ట్రీస్. సో విచ్ ఇస్ వై ఈ ఏరియాలో పనిచేస్తూ ఉన్న వర్కర్స్ కి ఇంత వస్తున్నప్పుడు వీళ్ళకు కూడా ఆల్మోస్ట్ అంతే రావాలి. సో దిస్ ఈస్ ద సెకండ్ ఫ్యాక్టర్. ఓకే, సేమ్ జాబ్ సేమ్ పే. థర్డ్ వన్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్, అంటే
మన కంట్రీస్ ఎకనామిక్ కండిషన్ ని బట్టి కూడా వేజెస్ ఉంటాయి. ఓకే, నేషనల్ ఇన్కమ్ వెరీ సింపుల్. ఒక డెవలప్డ్ కంట్రీస్ లో లేబర్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, డెవలపింగ్ కంట్రీస్ లో ఫ్యాక్టరీస్ ఉంటాయి, అండర్ డెవలప్డ్ కంట్రీస్ లో కూడా ఫ్యాక్టరీస్ ఉంటాయి. బట్ వెన్ యూ కంపేర్ ద సాలరీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది నేషనల్ ఇన్కమ్ అనేది ఇట్ ప్లేస్ ఎ హ్యూజ్ రోల్ ఇన్ దీస్ ఫ్యాక్టరీస్. సో స్ట్రాంగ్ ఎకానమీ ఉంటే బెటర్ వేజెస్ ఉంటాయి. ఓకే, ఐ థింక్ దీంట్లో పెద్ద ఎక్స్ప్లెయిన్ చేసేది లేదు. ద నేషనల్ ఇన్కమ్, ద కంట్రీస్ ఎకనామిక్ కండిషన్ ని బట్టి కూడా ఇండస్ట్రీస్ విల్ బి పేయింగ్ బెటర్ వేజెస్ if the country's economy is very strong. CONTRY, కంట్రీ ఎకానమీ అనేది ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. ఫోర్త్ వన్, ఎంప్లాయీస్ కెపాసిటీ టు పే. అంటే కంపెనీ స్ట్రెంగ్త్ లాగా, లెటస్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఈ కంపెనీ పనిచేసే ఈ ఎంప్లాయర్ ఎవడైతే ఉన్నాడో వాడి ఆస్తిని నమ్ముకొనేసి మరీ సాలరీస్ ఇవ్వడు కదా. ఇక్కడ ఎంత ప్రొడక్షన్ ఉంటే ఆ ప్రొడక్షన్ ఎంత హై వెళ్తూ ఉంటే వాడు వాటిని అమ్ముకొని ఆ వచ్చిన అమౌంట్ లో మిగతావన్నీ అసెట్స్ కి వాటికి పోను. దెన్ హీ విల్ మేక్ సమ్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ విచ్, ఫ్రమ్ విచ్ విల్ బి పేయింగ్ ద సాలరీస్, రైట్? సో అంతేగాని ప్రొడక్షన్ తక్కువ పెట్టుకొని సాలరీస్ అయితే ఎక్కువ ఇవ్వలేడు. సో the main point here is company strength, అంటే the capacity of the employer's capacity to pay అంటారు, right? Now fifth point, this is importance of industry in national economy. ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్ నేషనల్ ఎకానమీ అంటే ఇండస్ట్రీ వాల్యూ. ఓకే, ఇండస్ట్రీ వాల్యూ అంటే ఏంటి అసలు? ఇప్పుడు వాడు పెట్టిన ఏదైతే ఆ కంపెనీ ఆ ఇండస్ట్రీ ఉందో అసలు ఆ కంట్రీకి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దాన్ని, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది, ఆర్ ఒక రైల్వే డిపార్ట్మెంట్ ఉంది. ఇలాంటివి వెరీ ఇంపార్టెంట్ ఫర్ నేషన్, రైట్? సో ఇలాంటి కంపెనీస్ లో వర్క్ చేసేవాడికి స్ట్రాంగ్ వేజెస్ ఉంటాయి, రైట్? కంపారిటివ్ టు సమ్ పుకట్ నగర్ టైప్ లో చిన్న ఇండస్ట్రీలో అక్కడో చిన్న మారుమూలగా ఏదో పనిచేసే వాడికి కంపారిటివ్ వీడి వేజెస్ కి అండ్ ఎలక్ట్రిసిటీ కంపెనీలో పనిచేసే వాడి వేజెస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో విచ్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్ ద నేషనల్ ఎకానమీ, ఆ కంట్రీకి అది ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది. వర్కర్స్ ఇన్ రైల్వేస్ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ యూజువల్లీ they get better wages because the industries are very important, right, for the country. So atla, so these are the factors. సో ఒకసారి రీక్యాప్ చేద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి వర్క్, నెక్స్ట్ వచ్చేసి సేమ్ జాబ్, ఓకే. థర్డ్ వన్ వచ్చేసి ఎకానమీ, ఫోర్త్ వన్ వచ్చేసి కంపెనీ, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇండస్ట్రీ. ఇట్ జస్ట్ టు రీక్యాప్, ఫస్ట్ వన్ వచ్చేసి వర్క్. వర్క్ అంటే ఏంటి? ఎంత లేబర్ ఎంత వర్క్ చేస్తే వాడికి అంత వేతనం ఇవ్వాలి, అంత వేజెస్ షుడ్ బి గివెన్. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ జాబ్ అంటే, ఆమ్, ఇదంతా జస్ట్ గుర్తుపెట్టుకోవడం చెప్పుతున్నా. సేమ్ జాబ్ అంటే ఒక లొకాలిటీలో రెండు ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు శాలరీ షుడ్ బి ఆల్మోస్ట్ ద సేమ్. అంతేగాని ఒకటి 15,000 ఇచ్చి రెండో కంపెనీలో 8,000 ఇస్తే వీళ్ళందరూ ఇక్కడికే వస్తారు మళ్ళీ. థర్డ్ వన్ వచ్చేసి
ఎకానమీ ఈ నేషనల్ ఇన్కమ్ అనేది ఆ కంట్రీస్ ఎకానమీ ఎంతవరకు స్ట్రాంగ్ గా ఉంది దాన్ని బట్టే మనకి వేజెస్ కూడా వస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ ఇస్ లైక్ కెపాసిటీ టు పే, కంపెనీ స్ట్రెంగ్త్. అసలు ఈ ఎంప్లాయర్ వాడికి వచ్చి వాడు వర్క్ చేసిన, ఐ మీన్ దిస్ కంపెనీ వాట్ ఎవర్ హ్యాస్ మేడ్ ద ప్రాఫిట్స్ దాంట్లో నుంచి వాడు సాలరీ ఇస్తాడు. సో ద మోర్ ద గ్రోత్ ద మోర్ ద పే విల్ బి. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఇండస్ట్రీ, అంటే ఆ ఇండస్ట్రీ మన నేషనల్ ఎకానమీ ఎంత వరకు ఇస్తుంది అనేది. ఇంపార్టెంట్ ఇండస్ట్రీ అయితే దాంట్లో బెటర్ వేజ్ ఉంటుంది. సో ఇట్స్ లైక్ WSECI, రైట్? సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందాం? ఈఎస్ఐ అనే హాస్పిటల్ ఉంది, అండ్ డబ్ల్యూ సిఎన్డబ్ల్యూ కౌ వాట్ ఎవర్, ఈఎస్ఐ సిడబ్ల్యూ అని గుర్తుపెట్టుకుందాం. ఓకే, ఎకానమీ, సేమ్ జాబ్, ఇండస్ట్రీ, ఓకే, కంపెనీ అండ్ వర్క్, విచ్ ఎవర్ మీకు ఎలా ఈజీ అయితే అలా. సో హైదరాబాద్ లో ఈఎస్ఐ అన్న కంపెనీ, ఐ మీన్ హాస్పిటల్ ఉంది, అండ్ దెన్ సిడబ్ల్యూ సంథింగ్. జస్ట్ రిమెంబర్ దిస్. అండ్ కమింగ్ బ్యాక్, అయితే వీటిలో టూ కేస్ లాస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ కేస్ లాస్. సో లెట్ us డిస్కస్ దిస్. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ క్రౌన్ అల్యూమినియం వర్క్ అండ్ దేర్ వర్క్మెన్. ఈ రెండు ఇంపార్టెంట్ కేస్ లాస్. మనం అసలు ఈ స్టోరీ అంటే ఏంటి చూద్దాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ది. ఈ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ వాళ్ళు, గవర్నమెంట్ ఏం చేసింది, ఆల్ ద ఎంప్లాయర్స్ whoever is working యాజ్ ఏ లేబరర్ వీళ్ళందరికీ శాలరీ హైక్ చేయాలి అండ్ చేసింది. యాజ్ పర్ ది గవర్నమెంట్, లెట్ us సే if these people are paying some 70 rupees per day, government has said minimum 100 should be paid. I'm just giving the examples, okay? So, అంటే ఇక్కడ శాలరీ పెంచింది గవర్నమెంట్. సో ఇట్లా పెంచేటప్పటికి వీళ్ళందరూ ఏం చేశారు, దే హ్యావ్ అప్రోచ్ ద సుప్రీం కోర్ట్ స్టేటింగ్ దట్ ఇది గవర్నమెంట్ మా మీద ఒత్తిడి తెస్తుంది టు పే మోర్, అంటే మా బిజినెస్ మమ్మల్ని చేసుకోనివ్వట్లేదు, వాళ్ళ ఓన్ రూల్స్ పెడుతున్నారు అనేసి దే వెంట్ టు ది కోర్ట్. అయితే ఇక్కడ సుప్రీం కోర్టు గవర్నమెంట్ క్యాన్ ఇంపోజ్, గవర్నమెంట్ హ్యాస్ ద పవర్ టు ఫిక్స్ ఫేర్ వేజెస్ అని చెప్పి వీళ్ళని వెనక్కి పంపిస్తుంది. సో దిస్ ఈస్ హౌ దిస్ వాజ్ వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ కేస్, ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది ఒకటి. రెండోది వచ్చేసి క్రౌన్ 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 అల్యూమినియం వర్క్స్ అనేది ఒకటి ఉంది. క్రౌన్ అల్యూమినియం వర్క్, ఇక్కడ ఏంటి, సేమ్ స్టోరీ. దే ఇక్కడ వీళ్ళు ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళకి సాలరీ సరిపోవట్లేదు అనేసి దీస్ పీపుల్ హ్యావ్ స్పోకెన్ టు దిస్ మేనేజ్మెంట్ టు ఇంక్రీజ్ దేర్ వేజెస్. వాళ్ళేమో ఇవ్వనన్నారు. సో వీళ్ళందరూ కలిసి కోర్టుకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అగైన్ ద కోర్ట్ సెడ్ దట్ ఎ ఫెయిర్ వేజ్ షుడ్ బి మోర్ దాన్ ద మినిమం వేజ్. ఇలా తక్కువ సాలరీస్ ఇస్తే నడవదు, యూ హ్యావ్ టు గివ్. కాకపోతే దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అని, వర్కర్స్ పర్ఫార్మెన్స్, కంపెనీస్ ఫినాన్షియల్ స్ట్రెంగ్త్, కండిషన్ ఆఫ్ ద ఇండస్ట్రీ, ఇవన్నీ చూసుకొని ఖచ్చితంగా వీళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి ఆ, ఈ క్రౌన్ అల్యూమినియం వర్క్స్ వాళ్ళని వెనక్కి పంపించింది. సో హియర్ దీస్ పీపుల్ have won and here these people have lost and this here these people have lost the case. So this is all about fair wages. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ అండ్ let me know. Thank you very much.